ఇప్పుడు ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఎవిడెన్స్ ఇది. సో ఇదొకటే కాదు, 2022లో కూడా ఇంకో జీవో ఇచ్చారు మళ్ళీ. అంటే 5 సంవత్సరాల పాటు ఎలక్షన్ వరకు జూన్ 12వ తేదీ వరకు ఆయన ఏపీ భవన్లో స్పెషల్ లైజనింగ్ ఆఫీసర్గానే పనిచేశాడు. దానికి సంబంధించి ఇంకో జీవో కూడా ఉంది, అది కూడా పీసీఆర్, అది కూడా ప్లే చేయండి. సో అవన్నీ చూస్తే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏమంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాదనలో వాస్తవం ఎంత? రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలానే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా నా నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో 99% అవాస్తవాలు ఉంటాయి అనేది అంటే ప్రజలకి అలానే వాళ్ళ పార్టీలో ఇంతో అంతో నైతిక విలువలు కలిగినటువంటి వాళ్ళకు కూడా తెలిసిన విషయమే. ఇక్కడ క్లియర్ గా జీవో కూడా మీరు ప్రెజెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక సెలెక్టెడ్ మీడియాని పిలుచుకుని ఒక రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి ఈయన మాట్లాడిన ఏవైతే ఉన్నాయో అబద్ధాలు అవన్నీ కూడా ప్రజలు నమ్మేస్తారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ప్రజలు 11 సీట్లకి నిన్ను పరిమితి చేశారు, ఎందుకు 151 నుంచి మనం 11కు పడిపోయాము, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అని అడుక్కునే స్థితికి ప్రజలు ఎందుకు తీర్పిచ్చారు అనేది ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇప్పటికీ అధికారంలోకి రావటం కోసం లేదా ఎవరైతే ఆయన ఓట్ బ్యాంక్ ఉన్నారని చెప్పుకుంటున్నారో వాళ్ళని నమ్మించటం కోసం, ఎవరైతే నోళ్ళు వేసుకుని అడ్డగోలుగా మాట్లాడతారో వైసీపీలో అందరూ కాదు కొందరు, వాళ్ళని ఎంకరేజ్ చేయటం కోసం ఇలాంటి ఒక అబద్ధపు ప్రెస్ మీట్ ని ఆయన ప్రతిసారి నిర్వహిస్తారండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరి లండన్ మందులు వాడటంలో టైం గ్యాప్ వచ్చినట్టుంది. మరి ఆయన మర్చిపోయారేమో కానీ గూగుల్ మర్చిపోదు, ఏ జీవో ఎలా ఉంటుంది అనేది ప్రతిదీ పబ్లిక్ డొమైన్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా అవైలబుల్ గా ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. ఇవాళ రాజుగారు మాట్లాడండి మేడం. రాజుగారు ఆడిబుల్ గా ఉందండి? వినిపిస్తుంది, మాట్లాడండి మేడం. అంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి వైసీపీ పార్టీ సిద్ధాంతానికి చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఏంటండి? ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. అలానే ఓటు వేసిన ప్రజలకి మనం జవాబుదారీతనం అనేది తెలుగుదేశం పార్టీ ప్రధాన సిద్ధాంతం. ప్రజలు అధికారం ఇచ్చింది మనం దుర్వినియోగం చేసుకోవడానికి కాదు, చాలా పారదర్శకంగా ఉండాలి అని చెప్పి ప్రతినిత్యం క్రమశిక్షణ. తెలుగుదేశం పార్టీ అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్త, నాయకులే కాదు, అధినాయకుడే కాదు, కార్యకర్త కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి అని చెప్పి మాట్లాడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి, ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యుండి ఆయన ప్రెస్ మీట్ లోనే మాట్లాడుతున్నారు, రపా అని నరుగుతామన్నారు, తప్పేంటి అని చెప్పి మాట్లాడుతున్నారు. బహుశా ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి అధ్యక్షుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రిని మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకే దేశ రాజకీయం అంటే మన దేశ రాజకీయంలో ఎక్కడ చూసుండం మనం. మొన్న జరిగిన రీసెంట్ ప్రెస్ మీట్ లో కూడా పరకామణి విషయంలో కూడా $9 కదా, అదేం పెద్ద నేరం కదా, చిన్న దొంగతనం కదా. మరి నిజమే, లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి $9 చిన్న దొంగతనం లాగా అనిపించిందే తప్ప ఇది స్వామివారి సొమ్ము, ఇది సెంటిమెంట్ తో కూడుకున్నది, ఇది దొంగతనం కిందే పరిగణిస్తారు అని చెప్పి, అంటే చిన్న కామన్ సెన్స్ అనేది కూడా బేసిక్ గా కూడా ఆలోచించకుండా మాట్లాడుతున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాక ఆయన చేసిన ఇప్పుడేమో కాదు మేడం, ఇక్కడ ఒకటి కావాలి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి నాయకులు వాళ్ళు తప్పు చేశారా లేదా పక్కన పెడితే, వాళ్ళని కాపాడుకునేందుకు ఒక అధినేతగా ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కొంతమంది ఆహ్వానిస్తున్నారు. కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు మాత్రం కొంతమంది తప్పు చేసినటువంటి వెంటనే వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎవరు రైట్ అంటారు అసలు? అంటే నమ్ముకున్నటువంటి నాయకులను కాపాడేటటువంటి వ్యక్తి కరెక్టా, లేకపోతే నమ్ముకున్నటువంటి నాయకులను శిక్షించేటటువంటి నాయకుడు కరెక్టా? ఏమంటారు మీరు? ఇక్కడ మనం చూడాల్సింది ప్రజాస్వామ్యం అండి. ఇక్కడ నాయకులు, అధినాయకులు, ప్రజా ప్రతినిధులు కాదు. అల్టిమేట్ అక్కడ కావాల్సింది మనకి రాజ్యాంగం, జ్యుడిషియరీ, అలానే ప్రజాస్వామ్యం, ఇవి కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి విధి విధానాలు, ఆయన క్రమశిక్షణ కాబట్టే ఆయన ఇప్పటికీ 4 సార్లుగా సీఎంగా ప్రజలు ఆయన ఆమోదించారు.
మరి జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు 2019లో ఆయన అధికారం రావడానికి ఎన్నో అబద్ధాలు చెప్పారు. అవన్నీ కూడా ప్రజలు నమ్మి ఆయనకు అధికారం ఇచ్చారు. ఒక్కసారి ఆయనకు అధికారం ఇచ్చారు. మళ్ళీ కనీసం ఆయన ప్రతిపక్ష నేతగా కూడా కూర్చోవడానికి అర్హత లేకుండా ప్రజలు తీర్పిచ్చేశారు. ఎవరినండి ఈయన వెనకేసుకొచ్చేది? మనం చూసుకున్నట్టయితే వైసీపీకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి అంటే, వైసీపీ పార్టీలో కార్యకర్తగా కానివ్వండి, నాయకుడుగా కానివ్వండి మనం ఉండాలి అంటే దానికి కావాల్సిన ఏంటంటే మోరల్స్ ఉండకూడదు, ఎథిక్స్ ఉండకూడదు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అడ్డగోలుగా దౌర్జన్యాలు చేయాలి, భూ కబ్జా చేయాలి, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడాలి, బాడీ షేమింగ్ చేయాలి. ఇవి ఉంటే, ఈ క్వాలిటీస్ ఉంటే వాళ్ళు వైసీపీ కార్యకర్తలుగా కానివ్వండి, నాయకులుగా కానివ్వండి వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఇది మనం మాట్లాడేది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన పీరియడ్ లో కలెక్టర్స్ మీటింగ్ లో మాట్లాడారు. మీరు ఖండించండి, మీరు విమర్శించండి, మీరు మాట్లాడండి, ఎదురు దాడి చేయండి. కలెక్టర్లు ఉన్నది ఎందుకండి? ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నది అంటే వాళ్ళు ఐఏఎస్లు ఉన్నది ఎందుకు? ప్రజల కోసం. అలాంటిది వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేలాగా ఆయన కోసం మీరు గొడవ పడండి. జోగి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రసన్నం అవ్వాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారి హయాం అధికారంలో మినిస్ట్రీ కావాలన్నా కూడా ప్రతిపక్ష నేతల మీద దాడులు చేయాలా? అసెంబ్లీ, దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలు మాట్లాడరు వీళ్ళు. ఎంత మట్టికి కూడా అడ్డగోలుగా అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో ఒక ఎలాంటి ధోరణి తీసుకొచ్చారంటే, యూత్ ని అసెంబ్లీ అంటే బూతులు మాట్లాడారు. రాజకీయాలు అంటే యువతకి ముఖ్యంగా చాలా మంది రాజకీయాల్ని, సెలబ్రిటీస్ ని చూసి ఇన్స్పైర్ అవుతారండి డెఫినెట్ గా. అలాంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి దందా తీసుకొచ్చారంటే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, రప్ప రప్ప నరుకుతాము, పొట్టెలు తలలు నరికినట్టు నరుకుతాము, గంజాయి బ్యాచ్ల దగ్గరికి ఈయన వెళ్తారండి. గంజాయి బ్యాచ్ లో వాళ్ళకి ఈయన ఓదార్పు చేసి వస్తారా? రాజుగారు నాయకుడికి కాదండి, విషనరీకి ప్రిషనరీకి ఉన్న తేడా చూడండి మీరు. ఇక్కడ అభియోగం వస్తేనే, ఆరోపణలు వస్తేనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎమ్మెల్యేలందరికీ కూడా ముక్కుసూటిగా వార్నింగ్లు ఇస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ చెక్స్ విషయంలో కూడా ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని ఓదార్చడానికి వెళ్ళారు. వల్లభనేని వంశీ గారు ఎస్సీ ఒక దళితుడిని కోర్టు ఆవరణలో కిడ్నాప్ చేసి ఆ కేసులో అరెస్ట్ అయితే, అందగాడు, ఆయన అందం చూసి అసూయ చెంది అరెస్ట్ చేశారు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఓకే మేడం, ఓకే వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తాయా. కారుమంచి రమేష్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వర్గం అభినందిస్తుంది. ఎందుకంటే ఆయన నమ్ముకున్నటువంటి నాయకులను అసలు వాళ్ళు చేసినటువంటి తప్పులు నిరూపితం కాకుండా ఎందుకు చర్యలు తీసుకోవాలి, నిరూపితం అయిన తర్వాత చర్యలు తీసుకునేటువంటి ఒక యాంగిల్ ఆయన ముందుకెళ్తున్నారు అనేది ఒక వాదన. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం చర్యలు వెంటనే తీసేసుకుంటున్నారు, ఒక ఆరోపణ వచ్చిన వెంటనే అని చెప్పేసి ఇంకొక వాదన ఉంది. సో ఈ రీసెంట్ ఇష్యూస్ మీరు చూశారు, పరకామని కావచ్చు, చిన్నప్పనికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. సో ఏంటి, ఎవరు గొప్ప, ఎవరు రైట్? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటివరకు మస్తాన్ గారు, వినయల్ గారు